గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ కౌన్సిలర్ సుజాత భర్త కుర్ర శ్రీనివాస్ మున్సిపల్ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా తెనాలి వహాబ్ చౌక్లో వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేడుకలు ముగిసిన తర్వాత ఫ్లెక్సీలు తొలగించాలని మున్సిపల్ సిబ్బంది వెంకటరామయ్య సూచించారు. దీంతో కౌన్సిలర్ భర్త కుమారుడు అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వెంకటరామయ్యపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెనాలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం దాడిని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు ధర్నా చేశారు. దాడి చేసిన కౌన్సిలర్ భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం పూట వహాబ్ రోడ్డుకి వెళ్ళాం ఫ్లెక్సీలు తీయటానికి. వెళ్తే 3 రోజుల నుంచి చెప్తున్నాం తీయమని. తీస్తామన్నది వాళ్ళ మేము తీయం, మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటే కాదులండి తీయండి అని చెప్పి మన వర్కర్ చేత తీపిస్తుంటే అతను వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. సరే మీరు 1 గంట ఇస్తున్నాం తీసుకోండి అని నేను అందరం ఏటోళ్ళం అట్లా వెళ్ళిపోయాం. వీనస్ థియేటర్కి రాగానే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. కుర్రా సీన్ అనే అతను ఎక్కడ ఉండవని అడిగాడు. అంటే మా అబ్బాయి అడిగితే నువ్వు తిట్టావా అన్నాడు. మరి తిట్టినప్పుడు తిట్టరా అన్నాను. ఆ మాట అనగానే పట్టమని కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండి తీసుకొని ఆఫీస్కి వచ్చి జరిగింది చెప్దామనే లోపల కౌన్సిలర్ గారు కుర్రా సుజాత గారు ఫోన్ చేసి ఆమె ఇష్టం దుర్బాలాట చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి యూనియన్ వాళ్ళు అందరం కలిసి మనం ఛాంబర్లోకి వెళ్ళాం. ఛాంబర్లోకి వెళ్ళేటికి లోన మేడం గారు ఉన్నారు, కుర్రా సుజాత గారు. మా స్టాఫ్ ఉండాలని చూడకుండా మీదకి వచ్చి కొట్టబోయింది. మా వాళ్ళు అందరూ ఆపారు కాబట్టి అది ఆగింది. అయితే అక్కడ కూడా చాలా చండాలంగా బూతులు మాట్లాడింది.